హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వక్ల గారి వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో నేను మీషోలో కొన్ని ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తీసుకున్నాను. అవి ఎలాగో నేను తీసుకున్నాను కదా, బాగున్నాయి, మీకు కూడా యూజ్ అవుతాయని చెప్పి నేను వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. ఇది కారపూసల పావు. ఆల్రెడీ నాకు ఇత్తడి కారపూసల పావు ఉంది, కానీ అందులో చిన్న చిన్న హోల్స్ ఉన్నది, అంటే సన్న కారపూసది బిల్ల లేదు. అందుకోసం అని చెప్పి ఇది మీషోలో నేను తీసుకున్నాను. దీనికి ఆరు బిల్లలు వచ్చాయి, 6 రకాల డిజైన్స్. క్వాలిటీ చాలా బాగుంది, స్ట్రాంగ్గానే ఉందండి. ఎక్కడ పల్చగా ఉండడం కానీ మెత్తగా ఉండడం కానీ అట్లా లేదు, స్ట్రాంగ్గానే ఉంది, అసలు విరగదు, గట్టిగా ఉంది. స్టీల్ మంచి స్టీలు. ఇది కాస్ట్ నేను తీసుకున్నప్పుడు 255 ఉందండి. ఇప్పుడు కొంచెం తగ్గి ఉండొచ్చు, దాదాపు కొంచెం తగ్గే ఉంటుంది, 220 అట్లా ఉండొచ్చు. ఇలా 6 డిజైన్స్ ఉన్న బిల్లలు వచ్చాయి. మనం 6 రకాల చెకోడీలు, ఈ రిబ్బన్ పకోడీ, సన్న కారపూస, కొంచెం లావు కారపూస అన్నీ చేసుకోవచ్చు. ఈ పావుతో కొంచెం చేయడం కూడా ఈజీ అండి. ఇలా తిప్పితే ఈజీగానే చేయడం వస్తుంది. నాకు సేమ్ ఇలాంటిదే ఇత్తడి పావు ఉంది కాబట్టి నాకు చేయడానికి చాలా ఈజీగా ఉంది. నేను దీంతో ఆల్రెడీ కారపూస కూడా చేశాను, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు రెండో ప్రోడక్ట్. నేను తీసుకున్న ప్రోడక్ట్ అన్నిట్లో మంచి యూజ్ఫుల్ అయిన ప్రోడక్ట్స్ మాత్రమే వీడియోలు తీసి మీకు షేర్ చేస్తున్నాను. కంపల్సరీ తీసుకోమని కాదు, మీకు నచ్చితే ఒకవేళ తీసుకోండి. ఎవరైనా కావాలి అని అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే నేను లింక్ షేర్ చేస్తాను. ఇది ఒకటి స్టాండ్, ఇలా ఎల్ షేప్లో ఉంటుంది. కిచెన్లో చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి, కార్నర్లో పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది రెండు వచ్చినాయి, అంటే మనకి గోడకి హోలు పెట్టక్కర్లేదన్నమాట. అది గమ్ముతో ఉన్న షీట్ వస్తుంది, దాన్ని స్టిక్ చేసి దీన్ని మనం పెట్టొచ్చు. చాలా ఈజీగా ఉంది, పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. దీని కాస్ట్ 229 ఉంది. ఒకవేళ స్టిక్కర్స్ వద్దు అనుకుంటే కనుక మనం గోడకి హోల్ చేసుకోవడానికైనా కానీ దానికి కావాల్సిన స్క్రూలు అవి ఇచ్చారు మనకి. తర్వాత ఇది కూడా ఇంకొక స్టాండ్, అదేమో కార్నర్లో పెట్టేది కదా, ఇదేమో సింక్ దగ్గర, వాష్ బేసిన్ దగ్గర కానీ బాత్రూంలో కానీ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ ఇస్తున్నాను కదా, సేమ్ అలాగే ఉంటుంది. 189 రూపీస్ పడింది నాకు. ఇదైతే చాలా యూజ్ అవుతుంది సింక్ దగ్గర, అంటే సోప్ బాక్స్ కానీ, విమ్ లిక్విడ్ కానీ, సోప్ లిక్విడ్స్ కానీ పెట్టుకోవడానికి సింక్ దగ్గర, వాష్ బేసిన్ల దగ్గర చాలా యూజ్ అవుతుంది నాకు. వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేయండి. ఇది క్వాలిటీ బాగా మంచిగా ఏం లేదండి, కొంచెం మామూలుగానే ఉంది, కొంచెం గట్టిగా ఉండాల్సింది. సేమ్ దీనికి కూడా ఇలా స్టిక్కర్స్ వస్తాయి, దాన్ని గమ్ పెట్టి అతికించేసి మనం దీన్ని ఎక్కడ హ్యాంగ్ చేయొచ్చు, లేదంటే గోడకి హోల్ పెట్టడానికి కూడా మనకి స్క్రూలు అవి ఇచ్చారు పెట్టుకోవడానికి. ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే, ఇది పూజా గదిలో దేవుడి విగ్రహాలు కానీ నైవేద్యం కానీ పెట్టుకోవడానికి చిన్న చిన్న పీటలు అండి. నేను తీసుకున్న అన్ని వస్తువుల్లో నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ ఇదేనండి. ఇదైతే కంపల్సరీ మీరు అందరు తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ అయితే అసలు సూపర్, చూడడానికి కూడా చాలా క్యూట్గా మంచిగా ఉన్నాయి. 158 రూపీస్కి మనకి 2 పీటలు వచ్చాయి, చిన్న సైజువి, చిన్న చిన్న దేవుడి విగ్రహాలు పెట్టుకోవడానికి పూజ గదిలో, లేదంటే వరలక్ష్మి వ్రతం ఇలా పూజలు చేసుకున్నప్పుడు మళ్ళీ అమ్మవారి ముందు విగ్రహాలు పెట్టడానికి ఇది చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది, దానికి ఉన్న స్టోన్స్ కానీ డిజైన్ కానీ ఊడిపోయేలాగా లేవు, స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఇది పాలరాతిది కదా, మనం చేజారిపోకుండా చూసుకోవాలి. కొంచెం థిన్గా ఉంది, పల్చగా ఉంది, మరి మందంగా లేదు. మనం చేజారకుండా కనుక చూసుకుంటే బాగుంటుంది. తడిసిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, చెక్కది అయితే పాడైపోతుంది అన్న భయం ఉంటుంది. ఇది తడిసినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా క్యూట్గా అందంగా ఉన్నాయి దేవుని దగ్గర పెడితే. 158కి 2 పీటలు అంటే చాలా వర్త్ అండి. ఎందుకంటే నేను ఈ మధ్య శ్రీశైలం వెళ్ళినప్పుడు షాపుల్లో అడిగాను, ఈ పీటలు చాలా కాస్ట్ ఉంది. ఒక్కోటి 250, 200 ఉంది. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత మీషోలో సెర్చ్ చేస్తే నాకు దొరికింది రీజనబుల్ ప్రైస్కే. మీరు తప్పకుండా తీసుకోండి. నేనైతే వీటిని పూజ గదిలో పెట్టి వాటిపైన శివలింగం, వినాయకుని విగ్రహాలు పెట్టాను, చాలా బాగుంది. తర్వాతి ప్రోడక్ట్, ఇది తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి దీపపు కుంది అండి. ఆల్రెడీ దీపపు కుందీలు నా దగ్గర ఉన్నాయి, కానీ దానికి క్యాప్ లేకపోవడం వల్ల ఏంటంటే తులసి కోట బయట ఉంది కాబట్టి పిల్లులు కానీ కూతులు కానీ మొత్తం దాన్ని పడేసి అది వేస్తున్నాయి. అందుకని చెప్పి నేను ఇది మూత ఉన్న దీపపు కుంది కావాలని తీసుకున్నాను. ఇది చాలా బాగుందండి, చాలా చిన్నగా క్యూట్గా ఉంది. కాస్ట్ కొంచెం ఎక్కువే పడింది, 150 రూపీస్ పడింది. షాప్లో అయితే తక్కువ ఉంటుందేమో తెలీదు, కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది, మందంగా ఉంది. మీషోలో నేను తీసుకున్న ఈ ప్రోడక్ట్స్ అన్నీ చాలా క్వాలిటీగా, నాకు చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి. మీకు కనుక ఇవి కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి, లేదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ప్రోడక్ట్ అయితే కావాలో అది కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.